జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనుక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం 60% శుభఫలితాలకు అవకాశం ఉంది, 40% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురువు అనగా బృహస్పతి ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు. ఆయన మిథున రాశిలో సంచరిస్తున్నాడు అష్టమ భావంలో. ఈ అష్టమ భావంలో గురు సంచారం
అనారోగ్య సమస్యలను ఇస్తుంది, మీ మాటల వల్ల అపార్థాలను ఇస్తుంది, స్థిరాస్తుల నుంచి నష్టాలను ఇస్తుంది, కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది, మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి, పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. అయితే జూన్ 2 తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువు భాగ్యంలోనికి, కర్కాటక రాశిలోనికి రావడం వల్ల 100% సుఫలితాలకు అవకాశం ఉంది. ఎక్కువ సుఫలితాలను అందుకుంటారు, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, విద్యారంగంలో బాగా రాణిస్తారు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు. పంచమంలో శని జన సహకార లోపం, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది, ఉదర సంబంధమైన అనారోగ్యాలను ఇస్తుంది, మీ ఆలోచనలు కలిసి రాదు, వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర పనుల్లో కానీ మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం మీకు ప్రతికూలంగా ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యం తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది. ఇక దశమంలో సింహరాశిలో కేతు సంచారం మీకు పూర్తిగా సుఫలితాలు అందిస్తుంది. మీరు కష్టపడి పనిచేస్తారు, నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నీతికి, నిజాయితీకి, మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, ఫలితము మీకు వస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ 2 తర్వాత 100% గురుబలాన్ని, 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కేతువు మీకు 100% అనుకూల ఫలితాలని అందిస్తున్నాడు. పంచమంలో శని, చతుర్థంలో రాహు మాత్రమే మీకు ప్రతికూల ఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి, దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, మినుములను దానం చేయండి. ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. అలాగే 2026 జూన్ 2 వరకు అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దక్షిణామూర్తి స్వామిని సందర్శించండి. దక్షిణామూర్తి స్వామి వారికి పౌర్ణమి రోజు కానీ, గురువారం రోజు కానీ అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ స్వామివారికి నివేదన చేయండి, నైవేద్య సమర్పణ చేయండి. అలాగే పసుపు వర్ణ పండ్లను, శనగలను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తించి వారి పాదాలకు నమస్కరించి వారికి అందించి వారి ఆశీస్సులు అందుకోండి. అలాగే 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండండి. మంగళవారం రోజు స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కందిపప్పును దానం చేయండి. మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పు కానీ, ఎర్ర కందిపప్పు కానీ మీరు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జూన్ 2 తర్వాత నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆర్థికంగా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి కానీ, నూతన గృహం కానీ, నూతన వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. అందులో సత్ఫలితాలను అందుకుంటారు. విజయవంతమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జూన్ 2 వరకు కాస్త ప్రతికూల ఫలితాలను మీరు చవిచూడాల్సి ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 2 తర్వాత గురువు భాగ్యంలోనికి రావడం వల్ల మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. ఈ విధంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడం వల్ల మీరు సుఫలితాలను అందుకుని సంతోషించాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది.